సినిమా అంటే డబ్బు సంపాదించే వ్యాపారం కాదని, కోట్ల మంది మానవుల హృదయాలను కదిలించే అద్భుత సాధనమని తన సినిమాలతో చాటి చెప్పిన డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? ఆయనే గొడవల్లి రామబ్రహ్మం గారు. తెలుగు సినిమా మూకీ నుంచి టాకీలోకి తన జర్నీని మొదలుపెట్టినప్పుడు ఆనవాయితీగా పౌరాణిక సినిమాలను నిర్మించేవారు. ఆ ఆనవాయితీని బద్దలు కొట్టి సమకాలీన సమస్యల్ని తీసుకుని సినిమాలు రూపొందించారు. గొడవల్లి రామబ్రహ్మం గారు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర జూన్ 24, 1898 జన్మించారు. మాలపిల్ల అంటరానితనం అనే దురాచారం మీద విసిన డైనమేట్ మొత్తం సమాజాన్ని ఒక కుదిపేసిన చిత్రం. జమీందారులనే నిర్మాతలుగా పెట్టి జమీందారులకు వ్యతిరేకంగా సినిమా తీసిన ధైర్యశాలి. రైతు బిడ్డ, ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం, పల్నాటి యుద్ధం అనే సమకాలీన సామాజిక అంశాలపై సినిమాలు తీశారు. సినిమా అనేది కేవలం కాలక్షేపం కోసమే కాదు, దైవ స్మరణ కోసమే కాదు, సాంఘిక ప్రయోజనం కోసం కూడా అని ఎలుగెత్తి చాటిన తొలి తెలుగు దర్శకులు గొడవల్లి గారు. అక్టోబర్ 1, 1946న మరణించారు.